నేను చెప్పేది కొంచెం weird గా అనిపించవచ్చు. నేను మోటివేషనల్ టైప్ కంటెంట్ చేస్తా. అండ్ యు నో వాట్, నేను మోటివేషనల్ టైప్ ఆఫ్ కంటెంట్ ని చూడడం మానేసా. ఎస్, ఎందుకంటే కొన్ని థింగ్స్ రియలైజ్ అయ్యా కాబట్టి. ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసా. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 1 గురించి మాట్లాడుకుందాం. మోటివేషన్ ఫీల్స్ గుడ్ బట్ ఇట్స్ టెంపరీ, రైట్? నేను ఫస్ట్ లో వచ్చేసి రోజు చూసేవాడిని మోటివేషనల్ వీడియోస్. ఆ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్, పవర్ఫుల్ లైన్స్, ఆ డీప్ వాయిస్ చూసినప్పుడు ఫైర్ వస్తుంది. నా లైఫ్ చేంజ్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఆ టైంలో వేరే లెవెల్ ఎనర్జీ వస్తుంది. అండ్ 2 hours తర్వాత సేమ్ రొటీన్, సేమ్ స్క్రోలింగ్ అండ్ ఆబ్వియస్లీ సేమ్ డిలే. అప్పుడు రియలైజ్ అయ్యామమ్మా, మోటివేషన్ అనేది టెంపరీ మాత్రమే. ఏదైనా యాక్షన్ తీసుకుంటే అప్పుడు లైఫ్ లో ముందుకెళ్తాము అని. ఇప్పుడు మనం పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం, ది మోటివేషన్ ట్రాప్. మనం మోటివేషనల్ కంటెంట్ చూస్తే మనకు కనిపిస్తుంది మనం ప్రొడక్టివ్ అని, కానీ రియాలిటీ ఏంటంటే మనం కన్స్యూమ్ చేస్తున్నాం, మనం యాక్ట్ చేయట్లేదు. ఆ టైంలో ఏమవుతుందంటే మన మైండ్ లో ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను వర్క్ చేస్తున్నా అని ఫీలింగ్ ఇస్తుంది బ్రెయిన్ కి, కానీ ఫిజికల్ గా చూసుకుంటే ఆబ్వియస్లీ జీరో ప్రోగ్రెస్. స్లోగా నేను అర్థం చేసుకున్నా, ఓవర్ కన్సంప్షన్, మెంటల్ ఎగ్జాషన్ అని. పార్ట్ 3 గురించి మాట్లాడుకుందామా, రిపిటేషన్ ప్రాబ్లం. అయినా ఏముంటది బా మోటివేషన్ వీడియోస్ లో, ఎప్పుడో ఒకటే చెప్తారు, పేకప్ ఎర్లీ, డిసిప్లిన్, గ్రైండ్, నో ఎక్స్క్యూజెస్, రిపీట్. జస్ట్ ఆ చెప్పే విధానం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మారుతుంది అంతే కదా. దానికి ఒక లూప్ లో చూస్తాం వీడియోస్ ని, మన టైం వేస్ట్ అంతే. అలాంటివేంటి బ్రో, నీది కూడా మోటివేషన్ టైప్ కంటెంట్ కదా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. కానీ మనది మోటివేషన్, డిసిప్లిన్, క్లారిటీకి సంబంధించిన కంటెంట్. అఫ్ కోర్స్ మోటివేషన్ అనేది స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కానీ ఆ మోటివేషన్ ఫేడ్ అయ్యేలోపు దాన్ని డిసిప్లిన్ లో కన్వర్ట్ చేసుకోవాలి, లైఫ్ లో క్లారిటీ తెచ్చుకోవాలి. సో మన కంటెంట్ వచ్చేసి ఇది. మనది డోపమైన్ ఇచ్చే మోటివేషన్ కాదు. అందుకే నా వీడియోస్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటివి ఉండదు, జస్ట్ అన్స్క్రిప్టెడ్ వర్డ్స్. కానీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూసినా సరే వేస్ట్. పార్ట్ 4 కి వెళ్దామా, వాట్ ఐ రీప్లేస్డ్ విత్. నేను మోటివేషనల్ రీల్స్ తగ్గించేసా. ఇన్స్టెడ్ బుక్స్ చదివాను, నోట్స్ రాసాను, సైలెంట్ గా ఆలోచించుకున్నాను అండ్ స్మాల్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్నాను. వీటితో నేను డోపమైన్ మోటివేషన్ అనేది రీప్లేస్ చేసా. మనల్ని మనం డిసిప్లిన్ గా ఉంచుకోవాలి అని అందరూ అంటారు, అండ్ దాన్ని కాంప్లికేట్ చేసి చెప్తారు. అలా ఏం అక్కర్లేదు, మీరు డైలీ ఏదో ఒక న్యూ హ్యాబిట్ తీసుకోండి. డైలీ ఒక 1 minute చేస్తాను అనుకోండి, మెంటల్ గా ఫిక్స్ అవ్వండి అండ్ అది చెయ్యండి. అలా అన్నా కదా అని చెప్పి అక్కడ ఉండిపోకండి, డైలీ దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. డైలీ కాకపోయినా సరే మీరు దాంట్లో పర్ఫెక్ట్ అయ్యారు అనిపిస్తే ఇంక్రీజ్ చేసుకోండి, ఇంకా న్యూవి యాడ్ చేసుకోండి, బట్ కాంప్లికేట్ చేసుకోకండి. కీప్ ఇట్ సింపుల్ మామ బ్రో. మనకి హైప్ వద్దు, స్టెబిలిటీ కావాలి. ఈ వీడియోలో పార్ట్ 5 వెళ్లే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఈ వీడియోకి నేను పెట్టిన ఎఫర్ట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని చూడొచ్చు కదా. 5 కౌంట్ చేస్తా, చేసుకుని వచ్చండి. 1 2 3 4 5 and then boom. Okay, thank you so much and then congratulations if you have subscribed, because now you are part of our family and ఈ సక్సెస్ జర్నీలో మీరు కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు. మన డెస్టినేషన్ తెలుసు కదా, సక్సెస్. పార్ట్ 5 మామ, మోటివేషన్ ఇస్ నాట్ బ్యాడ్. నేను మీకు ఇదంతా చెప్తున్నాను, నేను మోటివేషన్ కి అగేన్స్ట్ అని కాదు. మోటివేషన్ అనేది స్టార్టింగ్ స్పార్క్, అది బెండ్కి స్పార్క్ ప్లగ్ లాంటిది. చెప్పాను కదా, మోటివేషన్ అనేది స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని. ఆ స్పార్క్ ని ఫైర్ లాగా మార్చాలి. అలా మార్చాలంటే స్ట్రక్చర్ కావాలి, రొటీన్ బిల్డ్ చేసుకోవాలి. రొటీన్ జస్ట్ కిడింగ్. సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. ఎలా అని అడగండి, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ గోల్. మనం వీడియోస్ చూసి యాక్షన్ తీసుకోకుండా ఉంటే జిమ్ లో మెంబర్షిప్ తీసుకుని వెళ్ళకపోవడం లాంటిది. మనకు కావాల్సింది ఫోకస్. ఇంకా మీద మార్నింగ్ మోటివేషన్, ఇఫ్ యూ ఫీల్ లాస్ట్ యూ షుడ్ వాచ్ ఇట్ లాంటి వీడియోస్ చూడడం మానేయండి. అంటే ఈ మధ్య మరి దారుణంగా చేస్తున్నారు కొంచెం మంది. మీరు ఈ వీడియో చూసారంటే మీ అంతటా మీరు క్లిక్ చేయలేదు, నేను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశా, వాట్ ద హ్యాక్ ఇలాంటివి చేస్తున్నారు. అలాంటివి అసలు నమ్మకండి. అసలు వాళ్ళు అలాంటి వీడియోస్ ఎలా చేస్తున్నారంటే, ఒక వీడియో వచ్చేసి అప్లోడెడ్ 2 weeks బిఫోర్ అని ఉంది, కానీ ఆ వీడియో టైటిల్ చూస్తే ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ 28th Feb యు ఆర్ లక్కీ అని ఉంది. సరేలే 2 weeks బిఫోర్ షెడ్యూల్ చేసి పెట్టారేమో, లేకపోతే ఏదోట్లే అని అనుకోవచ్చు. కానీ దాని ముందు రోజు కూడా టైటిల్ ఏమైనా ఉందంటే ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ 27th Feb యు ఆర్ లక్కీ అంట. అసలు ఇది ఎలా పాసిబుల్ అని అనుకున్నా నేను కూడా. దాని వెనక పెద్ద సైన్స్ ఏం లేదు బ్రో. ఆవిడ ప్రతిరోజు ఆ వీడియో టైటిల్ లో డేట్ మారుస్తున్నాడు అంతే. దానికి ఆడియన్స్ అందరూ ఓ వావ్ ఇట్స్ మ్యాజిక్ మిరాకిల్, దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ మీ అని కమెంట్లు. మళ్ళీ వచ్చేసి ఆమెకి 2 lakh సబ్స్క్రైబర్స్ ఒకటి. నేను ఎవరి గురించి చెప్తున్నానని తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ఈ వీడియోకి 100 likes కంప్లీట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో ఛానల్ నేమ్తో సహా చెప్పుకుందాం. సో యా, అంతే మరి ఈ రోజుకి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ లో తెలియచేయండి. ది కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అప్పుడే కదా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా, మీరు ఇంట్రెస్టెడ్ అయినా, లేకపోతే మీరు నా నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని తెలిసేది. సో యా, ఉంటా మరి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.